ప్రయత్నం. యా భయ్యా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సరదాగా ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకుని దాని మీద ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. లైక్ ఎలా అంటే మీ ఇంటికి మీ మామయ్య బాబాయ్ ఎవరో వచ్చారు. ఆయన అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఆయన రాకముందు మీరు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఒకసారి చేసి చూపించాను. రాకీ, మామయ్య వస్తున్నారు రా, బయటికి వెళ్ళి చికెన్ పట్టుకురా. ఎందుకమ్మా మన ₹1,00,000 వడ్డీ కావాలి అంటే మనం దీన్ని ఏదైనా ఒక స్లాంగ్లో చేద్దాం, సెపరేట్ స్లాంగ్ తీసుకుని దాని మీద చేద్దాం. సర్లే ఊరుకుందాం కదా. ₹1,00,000 కూడా వడ్డీ కావాలా? బ్యాంక్ కూడా ఎత్తారుగా, ఇందరు తీసుకోవడం, మళ్ళీ భోజనాలు, ఇంకో చికెను, అదొక బొక్క. మాయా మాయా కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు నీ గురించి ఆమె మాట్లాడుతుంది. నీకు కూర తీసుకొద్దామని, నీకు చికెన్ ఇష్టం కదా. లేదు లేదు అదేం కాదు. అయ్యో మనంతా ఫ్యామిలీ మావయ్య, దాంట్లో ఏముంది, చచ్చా వదిలే మావయ్య, దానికే ఉంది. బ్యాంక్ కూడా అయితే ఫ్రీగా ఇస్తారండి వడ్డీ తీసుకోడా. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండకపోతే ఆ మాట అని ఉంటావు. అసలు నువ్వు రామోయ్య, అసలు నీతో మాట్లాడి చాలా లేదు. తెల్ల ఉంది, ఏంటి విశేషాలు? సరే మధ్యాహ్నం భోజనాలు మాత్రం వచ్చేయాలి, సరేనా? సరే మావయ్య. చికెన్ అంటే చికెన్, అదో పక్క. అమ్మ డబ్బులు కూడా సొంత ఫ్యామిలీ నుండి కూడా వడ్డీ తీసుకుంటాడా? ఇది మళ్ళీ మనం రెస్పెక్ట్ అవ్వాలి. అదే నేను అవసరం. సూపర్ బాయ్, స్లాంగ్ అనేది స్పాట్లో చేంజ్ చేయడం అనేది గ్రేట్ నిజంగా. అంటే ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇది ఇంకా కొంచెం ప్రిపేర్డ్ అయితే ఇంకొంచెం బాగా బెటర్గా చేయొచ్చు. ఇప్పుడు అన్నాక నాకు వచ్చిన థాట్ అదే అని చేసాను. ఇలా మేము ఏంటంటే ఐటమ్లో చేసేవాళ్ళం. ఓకే, అంటే మాకు ఇక్కడ స్క్రిప్ట్ ఉండేది. ఆ పాయింట్ మేము తీసుకుని స్లాంగ్లో అయితే ఎలా మార్చుకోవాలి, నార్మల్గా అయితే ఎలా చెప్పాలి, ఈవెన్ అవుట్ ఆఫ్ స్లాంగ్ అయితే కొంచెం ఫోన్ చేసి కనుక్కుని ఆ వర్డ్ ఎలా పలుకుతారు అని చేస్తాం అనమాట. బేసిక్గా యాక్టర్స్కి ఏమవుతుందంటే భయ్య, మనం ఏదైనా క్యారెక్టర్ మనకు వస్తుంది అనుకుంటాం, అది మిస్ అవుతుంది, వేరే వాళ్ళకి వస్తుంది, అది హైలైట్ అవ్వచ్చు, లేదంటే ఫ్లాప్ అవ్వచ్చు, ఏదో జరుగుతుంది. మీ కెరియర్లో మీకు అనుకున్న క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళింది, లేదంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వదులుకోవాల్సి వచ్చిన క్యారెక్టర్స్ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? వదులుకునేది అంటే వదులుకున్నాయంటే మీరు వదులు కాకుండా సంథింగ్ అసలు వదులుకునే ప్రసక్తి లేదు. మంచి క్యారెక్టర్ అయితే నాకు నేను చేయగలను అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను వదులుకోను, ఏదో రకంగా చేసేస్తాను. అంటే అవకాశం వచ్చినప్పుడు అంటే నేను వెళ్ళి వాళ్ళని, ఎందుకంటే మనసులో ఒకటి సింపుల్ లాజిక్, నీకు నన్ను పెట్టుకోవడం లేదు, నేను ఏం చేసాను నన్ను పెట్టుకో, నేను ట్రై చేద్దాం ఉంది, అది నేను ప్రూవ్ చేసుకుంటాను. నువ్వు ట్రై చేద్దాం అనే మైండ్ సెట్లో ఉంటే నేను ఎలాగైనా నేను యాక్సెప్ట్ చేసేలా నేను ఎంతైనా నేను బెండే చేస్తాను. నీకు పెట్టుకోవాలని లేనప్పుడు నేనేం చేయలేను. కొన్ని చోట్ల జరిగాయి, కొన్ని చోట్ల ఒకళ్ళు పిలిచి నన్ను క్యారెక్టర్ చెప్పి మొత్తం బ్రీఫ్ ఇచ్చారు, అది తిరిగిపోయినంత అనుకున్నా. బడ్జెట్ల దగ్గర అలా కాదమ్మా, మనం ఫస్ట్ మరీ ఫ్రీ కాదు, నేను కొంచెం ఒక తక్కువ వేసుకున్నాను. సరే సార్ క్యారెక్టర్ మంచిది కదా, చేస్తే బ్రేక్ వస్తుంది, అలా మనం అనుకుంటూ వెళ్తాం కదా. లాస్ట్ వాళ్ళు తీసుకోవడానికి రీజను నన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు. ఆ రీజన్ నాకు నచ్చలేదంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ప్రొడక్షన్ వాళ్ళది, డైరెక్టర్ అయినా ఏంటంటే అంటే మా బామ్మది చేస్తానడమ్మా, మా వైఫ్తో ఇష్యూ ఉంది, ఏమనుకుంటాం మనమే అన్నాం. ఇంకా ఏమంటారు అంటే నేను ఇంకా అప్పుడు మనకి అదేంటన్నా ఉన్నారు కదా, కొన్ని ఇంకో క్యారెక్టర్ ఇవ్వండి, ఆ క్యారెక్టర్ మీద ప్రేమతో ఉండిపోయింది. క్యారెక్టర్ ఇలా చేయాలని మనం సెట్లోకి వెళ్ళినప్పుడు పక్కన ఇంకో క్యారెక్టర్ చేసినప్పుడు ఇది నేనైతే ఇలా చేసామండి, ఇవన్నీ ఉంటాయి. వదిలేనా వేరే సినిమాలు అయినా మంచిది ఉంటాయేమన్నా, అలాంటి చోట క్యారెక్టర్లు వదులుకుంటుంది. కాబట్టి ఏంటంటే వచ్చి ఎదురుగుండా మిస్ అయ్యింది ఒకటి రెండు ఉన్నాయి. ఒకసారి మిస్ అయిపోయిన తర్వాత నేను పట్టుకుని పోయా అంటే పేర్లు చెప్పి అయిపోయింది. అంటే ఎందుకన్నానంటే నాది కాదు అది, నాది కాదు, నేను ఏం చేయను. ఇప్పుడు నీ ఎంత పిసికేసుకున్నా నాకు యూజ్ లేదు. నేను అలాంటి క్యారెక్టర్ వచ్చింది ప్రూవ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు చూసినప్పుడు ఇతను బాగానే చేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ ఈ క్యారెక్టర్ మిస్ అయ్యాను అనుకోగల, ఈ క్యారెక్టర్ బాగా చేస్తాడు, దీన్ని పిలుద్దాం. ఆ చిన్న స్పేస్ వాళ్ళు ఇచ్చుకుని చాలు. అంటే కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్, మనం చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు, ప్రశాంత్ గారు ద్వారా నాకు ఇది వచ్చినట్టు ఏదో ఒక ఎక్కడో ఒక ఏదో గాలంలో పడతాం, మనకంటూ ఒక క్యారెక్టర్ ఎక్కడో రాసిపెట్టి ఉంటుంది. నాకు ఇక్కడ రీసెంట్గా 2-3 days బ్యాక్ ఒక రైటర్ ఒక ఆయన నన్ను పిలుస్తాను, అతను ఫోన్ చేసి ఒకటే మాట, అది నేను హార్ట్ఫుల్గా చెప్తాను, ఎంత హ్యాపీ అనిపించింది. తమ్ముడు ఇక్కడి నుంచి నీ మీద క్యారెక్టర్ రాస్తారు, తమ్ముడు ఇక్కడి నుంచి రాస్తారు, లేకపోతే వాళ్ళ దాంట్లో వాళ్ళు రాసుకున్న దాంట్లో నేను ఊహించుకుంటారు, ఇక్కడి నుంచి జరుగుతుంది. అది చాలు కదా, అదే వెయిటింగ్.